ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలం గోదావరి వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంట గంటకు కూడా వరద ఉధృతి ఎక్కువ అవుతోంది. ఉదయం 10 గంటల 14 నిమిషాలకు 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం 44 అడుగులు చేరింది. మొత్తం 9,74,666 క్యూసెక్ల మేర వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. అలాగే దీనికి అంటే మరో గంట గంటకు ఈ వరద ఉధృతి క్రమంగా పెరగడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక భద్రాచలానికి సంబంధించిన గోదావరి నదికి సంబంధించి ఉపనదుల ఉధృతి క్రమంగా పెరుగుతుంది. శబరి నదికి పోటెత్తుతోంది. ఇంద్రావతి అలాగే ప్రాణహిత నదుల నుంచి ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 అడుగుల నుంచి 1 అడుగు 44 అడుగులు చేరింది. ఆ తర్వాత సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు. అలాగే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా వర్షం కురిస్తే మాత్రం కాస్త భద్రాచలం పట్టణం ప్రమాదం పొందే అవకాశం ముంపు ఉంది. అలాగే శబరి నది ఉధృతి మరింత పెరిగితే ఆ బ్యాక్ వాటర్స్ తోటి కూడా కొంత ముప్పు పొంచి ఉంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని చెప్తున్నారు. అలాగే ఇక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నా కూడా రాత్రి వరకు ఈ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ఎందుకంటే తాలిపేరు దగ్గర వరద నీరు కొద్ది మేర తగ్గుముఖం పట్టింది. దాంతో వర్షాలు ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గినా కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వస్తున్నట్టు వరద నీరుతో ఇక్కడ వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. పర్ణశాల ప్రాంతాల్లో సీతమ్మ నారచీరలు ఆరేసుకునే ప్రాంతం మురిగిపోయింది. అలాగే ఇక ఈ వెంకటాపురం వాజేడు వీటి మధ్య చెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ములుగు జిల్లాలో ఈ ఎప్పటికప్పుడు వరద పరిస్థితి సమీక్షిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.